విషయ నిపుణులుగా ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు వచ్చారు. ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు మీకు సుపరిచితులే. వారు బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో ప్రొఫెసర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. వీరు చరిత్రకు సంబంధించి అనేక వ్యాసాలని రచించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలను కూడా ఎడిటర్గా వ్యవహరించారు. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖలో ప్రొఫెసర్గా ఉన్నారు. వీరు అంతర్జాతీయంగా కూడా అనేక పరిశోధనలు చేసి చరిత్రలో అనేక వ్యాసాలని పరిశోధన పుస్తకాలని రచించారు. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ సార్. మానవ జాతి గత 5,000 సంవత్సరాలుగా ఏ విధంగా మనుగడ సాగించిందో చరిత్ర మనకు చెప్తుంది. అంటే అంతకుముందు మానవ సంచారం లేదన్నా కాదు, ఎన్నో ఏళ్ల క్రితం మానవ సంచారం ఉంటూనే ఉంది. మానవ సంస్కృతి కూడా ఉంది. అయితే ఈ సంస్కృతికి కానీ నాగరికతగా అప్పటికి మొదలవలేదు. ఎందుకంటే సంస్కృతి అంటే జీవన విధానం, కానీ నాగరికత అంటే మనం ఏ విధంగా చూస్తామంటే నాగరికతకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి వ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థ కానీ, లేకపోతే నగర సంచారం కానీ, లేకపోతే సాంకేతికంగా ఉండే నైపుణ్యం కానీ, ఇంకా పోతే లిపి పరిజ్ఞానం కానీ, ఇవన్నీ లక్షణాలున్న నాగరికతలు తొట్టతొలుతుగా మనకి నదీ లోయల్లోనే కనిపిస్తాయి. అవి యూప్రటిస్ టైగ్రిస్ నదీ లోయల్లో ఉండే మెసొపొటేమియా కానీ, నైలు నది దగ్గర ఉండే ఈజిప్ట్ కానీ, ఆ తర్వాత సింధు నది ప్రాంతంలో ఉండే హరప్పా సంస్కృతి కానీ, ఈ విధంగా ఈ 3 నాగరికతల్ని మనం మొట్టమొదటి అంటే తొలి సంచార నదీలోయ నాగరికతలు అంటున్నాం. వీటిని గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు, మామూలుగా ఒక మానవ జాతి కానీ సంస్కృతి కానీ ఒక నాగరికతగా మారడానికి కొన్ని కారణాలు దోహదం చేస్తాయి కదా, ఆ కారణాల గురించి చెప్తారా? ఒక మానవ జాతి లేక సమాజము నాగరికత సమూహంగా పరిణామం చెందడానికి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు దోహదమైనట్లుగా మనకు చరిత్రను తెలుసుకుంటున్నాము. అలా వచ్చినట్లయితే మొట్టమొదట ఏదైతే మానవుడు మనము శిలాయుగంలో చూసినట్లయితే ఆహారం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. అయితే మొట్టమొదటి శిలాయుగంలో ఆహార సేకరణ మాత్రమే జరిగేది, ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార సేకరణ. కానీ ఆ తర్వాత నవీన శిలాయుగంలో కొంతవరకు వ్యవసాయము అంటే ఈ యొక్క ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ప్రారంభమైంది. అయితే నవీన శిలాయుగం కంటే కూడా ఇది ఏదైతే తర్వాత వచ్చినటువంటి ఈ చారిత్రక యుగంలో ముఖ్యంగా ఈ సాగునీటిని ఉపయోగించి ఆహార ఉత్పత్తిని చేయటం అనేటువంటిది ప్రధానంగా మొదలైంది. ఎప్పుడైతే ఈ వ్యవసాయానికి సాగునీటిని ఉపయోగించడం జరిగిందో మామూలుగా అటువంటి జనసమూహం అంతా కూడా ఎప్పుడు కూడా నీరు ఉండేటువంటి నదీ లోయ ప్రాంతాల్లో వాళ్ళు తమ యొక్క స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా నదీ లోయల్లో వాళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఈ నదుల నుండి నీరుని, ఎప్పుడు సమృద్ధిగా ఉండేటువంటి నీరుని వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించడం జరిగింది. అయితే ఈ పొంగి పొరలేటువంటి నదులకి ఆనకట్టలు కట్టి ఆ విధంగా కాలువలు తవ్వి ఆ విధంగా వాళ్ళు వ్యవసాయానికి సాగునీటిని ఉపయోగించినటువంటి ఘనత ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మనం చూసినట్లయితే మెసొపొటేమియా ప్రజలకు ఈ ఘనత తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క సాగునీటిని ఉపయోగించి ఏదైతే ఆహార ఉత్పత్తి చేయటము, ఇట్లా చేయటం వల్ల ఏం జరిగిందంటే మామూలుగా మనం నవీన శిలాయుగం చూస్తే మానవులు వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను మాత్రం ఉత్పత్తి చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సాగునీటిని ఉపయోగించారో వాళ్ళకు కావాల్సిన దానికంటే కూడా ఇంకా ఎంతో మిగిలినటువంటి ఆహార పదార్థాలని ఉత్పత్తి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ మిగులు ఉత్పత్తి జరిగిందో అప్పుడు అందరూ కూడా వ్యవసాయం ఉండాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. కొంతమంది వాళ్ళు ఈ మిగులు ఆహార పదార్థాలను ఉపయోగించి వాళ్ళు ఇతర వృత్తుల్ని, ఉదాహరణకు మనం చూసుకుంటే పౌరోహిత్యం కానీ, లేక పరిపాలనలో పనిచేయడం కానీ, లేకపోతే వృత్తి కళాకారులు కానీ, ఈ విధంగా లేకపోతే వర్తక వ్యాపారాల్లో కానీ, ఈ విధంగా ఇతర వృత్తుల్ని, అదేవిధంగా కళాకారులు, శిల్ప నృత్య కళాకారులు కానీ, ఈ విధంగా ఇతర వృత్తుల్ని మానవులు చేపట్టి ఆ విధంగా వాళ్ళు ఏదైతే తమ యొక్క విజ్ఞానాన్ని, తమ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ యొక్క కళా నైపుణ్యాన్ని, తమ యొక్క వృత్తి కళా నైపుణ్యాన్ని విశేషంగా పెంపొందించుకోవడం జరిగింది. ఇది మరొక పరిణామం. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క మానవులు ఈ విధంగా వాళ్ళు నదీ లోయల్లో స్థిరపడి ఆ తర్వాత వాళ్ళు వ్యవసాయాన్ని ఉపయోగించడం జరిగిందో, ఆ తర్వాత ఈ యొక్క వివిధ వృత్తులను చేపట్టడం జరిగిందో, ఆ తర్వాత మరికొన్ని పరిణామాలు
నాగరికత పరిణామాలు ఏమిటి అంటే, ఈ నాగరికతలు అన్నీ కూడా మనం చూసినట్లయితే మెసొపొటేమియా కానీ, లేకపోతే నైల్, ఈజిప్షియన్ నాగరికత కానీ, లేకపోతే మన సింధు నాగరికత కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా పట్టణాలను కేంద్రంగా చేసుకొని, నగరాలను కేంద్రంగా చేసుకొని ఇవి మొట్టమొదటి ఏర్పడ్డాయి. అంటే దాని అర్థం గ్రామాలు లేవని కాదు, పట్టణాల చుట్టూ గ్రామాలు ఉన్నాయి. పట్టణాలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వీటన్నింటిని కూడా ఈ గ్రామాలు సరఫరా చేసేవి. అయితే ఆ విధంగా ఈ నగరాల యొక్క అభివృద్ధి కూడా, లేక పట్టణాల యొక్క అభివృద్ధి కూడా జరిగింది. ఇది కూడా నాగరికత అభివృద్ధికి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఎప్పుడైతే ఈ పరిణామాలు వచ్చినాయో అప్పుడు లిపి యొక్క అవసరం ఏర్పడింది. ఎందుకంటే పరిపాలనలో కూడా మామూలుగా పరిపాలకులు వాళ్ళు ఇతరులకి వాళ్ళు తమ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని పంపించాలన్నా, లేక ప్రజలు రాజుకి లేక ప్రభుత్వ అధికారులకి తాము కొన్ని విన్నపాలు చేసుకోవాలనుకున్నా కూడా లిపి అవసరమైంది. కాబట్టి ఆ విధంగా లిపి యొక్క వాడకం కూడా వచ్చింది. మనం చూసినట్లయితే మెసొపొటేమియాలో ఈ యొక్క త్రికోణ ఆకారపు లేక కీలలిపి, ఆ తర్వాత ఈజిప్ట్లో చిత్రకార లిపి, ఈ లిపి కాబట్టి లిపిని వాడకం కూడా జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏదైతే ఈ నదీ లోయల్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవటము, తర్వాత వ్యవసాయ మిగులు ఉత్పత్తి చేయటము, ఆ తర్వాత నగరముల యొక్క అభివృద్ధి, ఆ తర్వాత ఇతర వృత్తుల యొక్క అభివృద్ధి, ఆ తర్వాత నగరముల యొక్క అభివృద్ధి, చివరిగా లిపిని వాడటము, ఇవన్నీ కూడా మనము ఏదైతే ఈ వ్యవసాయ సమాజాల నుండి నాగరిక సమాజాలుగా పరిణామించినటువంటి ఈ యొక్క పరిణామ దశకి ముఖ్య లక్షణాలుగా మనం భావించవచ్చు. అయితే ఈ నాగరికత పరిణామం చెందడానికి నగర జీవనం, వ్యవసాయ మిగులు, లిపి ప్రధాన కారణాలుగా మీరు చెప్తారండి. అయితే సత్యనారాయణ గారు, ఈ 3 నాగరికతలు ఏదైతే ఉన్నాయో, మెసొపొటేమియా కానీ, ఈజిప్ట్ కానీ, హరప్పా కానీ, ఈ నాగరికతలు అంటే నదీలోయ పరివాహక ప్రాంతాల్లో వచ్చినవి అని చెప్పుకున్నాం. అయితే నదీలోయల పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పుడు మరి వీటి అన్ని పోలికలు కూడా ఒకేలాగా ఉన్నాయా, లేకపోతే భౌగోళికంగా వీటికి ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా, తేడాలు ఉన్నాయా? వాస్తవానికి ఈ 3 నాగరికతలు అంటే మెసొపొటేమియా, ఈజిప్షియన్, సింధు నాగరికతలు నదీ పారివాహక ప్రాంతాల్లో వెలిసినప్పటికీ ప్రతి నాగరికతకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే నాగరికత పరిణామం అటువంటిది భౌగోళిక అంశాల మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అవి నదులు కావచ్చు, అడవులు కావచ్చు, శీతోష్ణ స్థితి, వర్షాభావము, తర్వాత భూమి సాగుదలకు ఉన్నటువంటి భూమి యొక్క సారవంతమైనదా లేకుంటే అది సారవంతము కానిదా, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అయితే మనము ఈ 3 నాగరికతల్ని పరిశీలించినట్లయితే ముందుగా మెసొపొటేమియా. ఈ మెసొపొటేమియా అనేటువంటిది గ్రీక్ పదంలో మెసెస్ అంటే మధ్యన అని, పొటామస్ అంటే నదులు అని అర్థం. అంటే 2 నదుల మధ్యన వెలిసినటువంటిదే మెసొపొటేమియన్ నాగరికత. ఇవి యూఫ్రటిస్, టైగ్రిస్ నదులు. ఈ నదులు మెసొపొటేమియా యొక్క జీవన విధానం మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ 2 నదుల పరివాహ ప్రాంతంలో డిసెంబర్ మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకు ఈ నదులు ఉప్పొంగి అనేక ప్రాంతాలకు ఒండ్రుని మట్టిని తీసుకొచ్చి సారవంతమైన భూమి ఉన్నటువంటి మైదానాన్ని ఏర్పరిచాయి. ఆ మైదానంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయము అభివృద్ధి చేయడం జరిగింది. అయితే వీటిలో ఉన్నటువంటి యూఫ్రటిస్ నది దాని వరవడు ఎక్కువ ఉండటం వల్ల ఆ వచ్చినటువంటి వరద నీరును వ్యవసాయానికి అంత అనువుగా ఉపయోగించలేకపోయినారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ నాగరికతలోనే మెసొపొటేమియన్లు ఆ నదీ జలాల్ని కాలువలుగా మళ్లించి కాలువల ద్వారా తమ యొక్క వ్యవసాయ భూములకు నీరు అందించినట్టు అంత వాళ్ళ ఉంది. అంతేకాకుండా టెక్నాలజీ ట్యాంక్స్ నిర్మించడం కూడా ఆ కాలంలోనే ప్రధానంగా ఈ నదులకి ఆనకట్టలు కట్టడము, తర్వాత డైక్స్ నిర్మించడము, తర్వాత కాలువల ద్వారా నీటిని మళ్లించడము వీళ్ళ యొక్క ఘనత అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ నైల్ నదిని చూసినట్లయితే నైల్ నది ప్రపంచంలోని పొడవైనటువంటి నది. ఇది మధ్య ఆఫ్రికాలో పుట్టి ఉత్తరంగా పయనించి దాదాపు 750 మైళ్ళు ఈజిప్ట్లో ఇది ప్రవహించింది. ఈజిప్ట్లో ఆస్వాన్ అనేటువంటి ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారిగా ప్రవేశించి మధ్యధరా సముద్రంలో కలిసింది. వాస్తవానికి ఈజిప్టు నాగరికతకి నైల్ నది జీవం. అందుకే గ్రీక్ చరిత్రకారుడు హెరోడోటస్ అంటాడు, ఈజిప్టు నైల్ నది వరప్రసాదం అని. ఈ నైల్ నదికి యూఫ్రటిస్కు టైగ్రిస్కు ఉన్నటువంటి ప్రధాన తేడా ఏంటంటే, ఈ నైల్ నది యొక్క వరద ఒండ్రుమట్టి విశాలమైనటువంటి సారవంతమైనటువంటి మైదానాన్ని ఏర్పాటు చేసింది. అందువల్లనే నైల్ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయము మొట్టమొదటిగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత
నైలు నది జీవన పరిణామ క్రమంలో ప్రజలు ముఖ్యంగా ఆ నదికి కొన్ని చోట్ల ఆనకట్టలు కట్టేసి నదీ జలాలను మళ్లించి వ్యవసాయ అభివృద్ధి కూడా చేశారు. ఇక మన సింధు నాగరికతకు వచ్చినట్లయితే సింధు నది పంజాబ్లో ముఖ్యంగా వాయు భారతదేశంలో ప్రవహించి 5 పాయలుగా చీలిపోయి ఆ మధ్య ప్రాంతంలో సారవంతమైన భూమి ఏర్పడింది. ఈ సింధు లోయలో అడవి ప్రాంతం తక్కువ ఉండటం వల్ల నదీ పారివాహక ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయము అభివృద్ధి చెందింది. అయితే సింధు నాగరికతకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే మెసొపొటేమియా లాగా ఇక్కడ నీటిని మళ్లించి కాలువలు త్రవ్వేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే నైల్ నది లాగానే సింధు నది కూడా విపరీతమైన ముంపుకు గురి చేసేది. ఆ గురి చేసినటువంటి ముంపు నీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే డిసెంబర్ ఏప్రిల్ మాసంలో పంటలు వేసేటువంటి తరుణం అది. ఆ పంటలను పూర్తిగా ఇది ముంచేసేది కాబట్టి నీటిని సక్రమంగా వినియోగించలేకపోయినారు. ఇది ఒక ప్రధానమైనటువంటి తేడాగా మనం చూడవచ్చు. మొత్తం మీద సింధు నాగరికత కూడా ఈజిప్ట్ నాగరికత లాగానే పట్టణ నాగరికతగా అభివృద్ధి చెందింది. సింధు నాగరికతకి ప్రధానమైనటువంటి లక్షణము పట్టణ నాగరికత. మొట్టమొదటి నాగరికత అంటే అతి ప్రాచీనమైందని మెసొపొటేమియా నాగరికతగా మనం చెప్తాం. అయితే ఈ మెసొపొటేమియా నాగరికత గురించిన ఆధారాలు మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతాయండి? ఈ ప్రపంచ చరిత్రలో వచ్చినటువంటి మొట్టమొదటి నాగరికత అనేటువంటి ఆ మాటకు వస్తే ఈ మొత్తం ప్రపంచ చరిత్రలో కూడా మొట్టమొదటి నగర రాజ్యాలు, ఆ తర్వాత మొట్టమొదటి ఆ విధంగా చూస్తే మొట్టమొదట ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ సాగునీటిని వ్యవసాయానికి ఉపయోగించడం కానీ, లేకపోతే ఇంకా మన చక్రాల బండిని రవాణా సాధనంగా ఉపయోగించడం, ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మెసొపొటేమియన్ ప్రజలు మొత్తము తర్వాత వచ్చినటువంటి ఇతర నాగరికత ప్రజలకు మార్గదర్శకులు కావడం జరిగింది. అయితే ఇటువంటి మెసొపొటేమియన్ నాగరికత ఆధారాలు మనం చూసినట్లయితే ప్రధానంగా గత 50 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. పురావస్తు శాస్త్రకారులు తవ్వకాలు జరిపారు. అయితే ఈ తవ్వకాల్లో ప్రధానంగా మనకు కనిపించేటువంటివి ఈ దేవాలయ గోడలు, ఆ తర్వాత సమాధులు, ఆ తర్వాత ఇంకా కొన్ని ఏవైతే మృణ్మయ పాత్రలు, తర్వాత ఈ యొక్క దేవాలయ గోడల మీద చిత్రాలు, వీటి ద్వారా మనకు అంటే వీటి మీద రాజులు శాసనాలు వేయటము, ఆ తర్వాత ఇంకా అనేక రకాల ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ మత సంబంధమైనటువంటి అనేక గాథలు, ఏదైతే మానవ సృష్టి గాథ కానీ, లేకపోతే ఇంకా అది వృక్షములు ఎట్లా వచ్చిన దాని గురించి కానీ, ఇటువంటి గాథలు కూడా ఈ దేవాలయ గోడల మీద ప్రధానంగా వీటిని చెక్కడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనకు ప్రధానంగా చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ దేవాలయ గోడలు, తర్వాత సమాధులు, ఆ తర్వాత మృణ్మయ పాత్రలు, ఇంకా ఈ యొక్క ఏదైతే దేవాలయ గోడలు కానీ, ఇంకా మనం చూసినట్లయితే పాత్రలు, ఈ యొక్క కంచు, రాగి, లోహములతో తయారు చేసినటువంటి వాటి మీద చేసినటువంటి చిత్రములు, వీటి ద్వారానే మనకు ప్రధానంగా ఈ మెసొపొటేమియన్ నాగరికత గురించి మనకు ముఖ్యమైనటువంటి ఆధారాలు వస్తున్నాయి. అదే ఆ తర్వాత మనకి ఇంకా ఏంటంటే ఈ కొంతమంది పరిపాలకులు, ఉదాహరణకు మనం తీసుకుంటే ఈ అమోరైట్ వంశస్థులు 6వ వాడైనటువంటి హమ్మూరాబి, అతడు మొట్టమొదటిసారిగా 285 న్యాయ సూత్రాలని క్రోడీకరించాడు. అతడు వాటిని మామూలుగా ప్రజలందరూ కూడా వాటిని చదివి ఆచరించడానికి వీలుగా అనేక ప్రదేశాల్లో వాటిని శాసనాలుగా అతడు చెక్కడం జరిగింది. ఇవి మనం ప్రధానంగా ఈ యొక్క మెసొపొటేమియన్ చరిత్రకు లేక నాగరికతకు ఆధారాలుగా పరిగణించవచ్చు. ఆధారాల గురించి చాలా చక్కగా వివరించారండి. అయితే ఆనాటి రాజరిక వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఒక రాజు పరిపాలన ఉండేదని మనకు తెలుస్తుంది ఆధారాన్ని బట్టి చూస్తే. ఆ వ్యవస్థ స్వరూపం ఎట్లా ఉండేది? ఆనాడు చూసినట్లయితే అది ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే నాటి ప్రభుత్వ వ్యవస్థ మెసొపొటేమియన్ నాగరికతలో దైవదత్త రాచరిక విధానము, లేక దీన్ని మనం ఇంగ్లీష్లో డివైన్ రైట్ మొనార్కీ అంటాం. అంటే చక్రవర్తి లేక రాజు అతడు కేవలం పరిపాలనాధిపతి కాకుండా సైన్యాధికారి, సైన్యం అతని చేతుల్లో ఉండేది, సైన్యం యొక్క ముఖ్య అధిపతిగా ఉండేవాడు. ఇంకా మీకు తర్వాత ఆర్థిక విషయములు కానీ, న్యాయ విచారణ కానీ దీనికి కూడా చక్రవర్తి పూర్తి అధికారాన్ని చేపట్టేవాడు. ఇంకా మించింది ఏంటంటే కేవలము ఇప్పుడు నేను చెప్పినట్లుగా పరిపాలన, సైనిక, ఆర్థిక, న్యాయపరమైనటువంటి అధికారాలే కాకుండా
ఆ మెసపొటేమియా నాగరికతలో నాటి రాజులు వాళ్ళు మత విషయాల్లో కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి ముఖ్య అధిపతిగా ఉండేవాళ్ళు. ఆ మాటకు వస్తే కొన్ని చోట్ల మనం చూసినట్టయితే చక్రవర్తి ముఖ్య పూజారి లేక మహాపూజారిగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అప్పుడు పూజారి వర్గం లేదంటారా? పూజారి వర్గం ఉంది. అయితే మరి చక్రవర్తిలో ఎందుకు అంటే చక్రవర్తి మహాపూజారిగా ఉన్నా అతను పూజ చేసేవాడు కాదు. కానీ మరి అట్లా ఎందుకు మరి మహాపూజారి అయినటువంటి హోదాలో ఎందుకు ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే నాటి దేవాలయములు అవి వాటి కింద విశేషమైనటువంటి భూములు ఉన్నాయి. ఆ తర్వాత నాటి దేవాలయ విశేషమైన ధన సంపద ఉంది. కాబట్టి అటువంటి విశేష భూములు అటువంటి ధన సంపదని తన సొంతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాటి చక్రవర్తులు వాళ్ళు మత విషయంలో కూడా వాళ్ళదే పైచేయిగా చేసుకోవడం జరిగింది. అయితే చక్రవర్తుల కింద మనం చూసినట్లయితే ఇతర మంత్రులు ఆ తర్వాత ఇతర అధికారులు వాళ్ళ యొక్క ఆజ్ఞలను శిరసావించడానికి పరిపాలన సహాయం చేయడానికి ఉండేవాళ్ళు. ఆ తర్వాత రాష్ట్రముల మీద గవర్నర్లు పరిపాలకులుగా ఉండేవాళ్ళు. అయితే ఈ గవర్నర్లకి కొంత సమయం అంటే మనం మధ్య కాలం చూసినట్టయితే వీళ్ళకి కొన్ని భూములను ఇచ్చేవాళ్ళు. పురోహితులకు కానీ ఈ యొక్క గవర్నర్లకు కానీ కొన్ని భూములు ఇచ్చేవాళ్ళు. ఆ భూముల నుండి వచ్చేటువంటి ఫలసాయాన్ని వాళ్ళు తీసుకొని తమ యొక్క బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. అంటే ఒక విధంగా చూస్తే ఒక భూస్వామ్య వ్యవస్థ కూడా నెలకొన్నట్లుగా మనము గమనించవచ్చు. ఆనాటి మత సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే ప్రజల విశ్వాసాలు కానీ వాళ్ళ ఖనన పద్ధతులు కానీ అంటే చనిపోయిన వారిని పూడ్చిపెట్టే పద్ధతులు కానీ సమాధులు చాలా దొరికాయి కదండి, వాటి గురించి చెప్తారా? అలా ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ మెసపొటేమియా నాగరికత కాలంలో మతరంగాన్ని మనం తీసుకుంటే మతరంగంలో నాడు చక్రవర్తి మొదలుకొని సామాన్య పౌరుడు వరకు కూడా అందరూ కూడా వాళ్ళు తమ ఇష్ట దేవతారాధన చేసేవాళ్ళు. అంటే ఆ మాట చెప్పాలంటే నాడు మెసపొటేమియన్ ప్రజలు వాళ్ళు బహుదేవతారాధన చేసేవాళ్ళు. అంటే ఒక ఉదాహరణ మనం తీసుకుంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో వాయువు, తర్వాత వరుణుడు అంటే వర్షదేవత, ఆ తర్వాత వృక్షదేవత, ఆ తర్వాత జలదేవత, ఇంకా మనం తీసుకుంటే ఇష్టార్ అనే ప్రేమదేవత, ఈ విధంగా ఆ తర్వాత యుద్ధ దేవత. కాబట్టి ఈ విధంగా ఈ ప్రకృతిలో ఉండేటువంటి వివిధ శక్తుల్ని తమ యొక్క అవసరాలకి, ఉదాహరణ మీరు తీసుకుంటే వ్యవసాయదారుడు ఉన్నాడు, అతనికి వర్షం కావాలి, తర్వాత భూములకు సాగునీరు కావాలి. కాబట్టి వాళ్ళు మామూలుగా వర్షదేవతని జలదేవతని వాళ్ళు ప్రార్థించేవాళ్ళు. అదేవిధంగా చక్రవర్తిని తీసుకుంటే వాళ్ళు ముఖ్యంగా యుద్ధంలో విజయాన్ని సంపాదించేవాళ్ళు, కాబట్టి యుద్ధ దేవతని వాళ్ళు ప్రార్థించేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఆయా పౌరులు చక్రవర్తి మొదలుకొని సామాన్య ప్రజల వరకు తమ యొక్క కోరికల సిద్ధి కొరకు తమ ఇష్టమైనటువంటి దేవతల్ని అంటే దేవతలు మానవాకృతిలో ఉండేవాళ్ళు. వాయుదేవుడు కానీ ముఖ్యంగా మనం తీసుకుంటే మెసపొటేమియన్ నాగరికతలో ముఖ్యంగా వాయుదేవుడు అతడే ఎన్లివెన్ అనేవాళ్ళు. ఈ వాయుదేవుడు అన్ని దేవతల్లో కూడా చాలా ప్రథముడుగా వచ్చేటువంటి దేవుడు. ఇతనికి మనం చూసినట్లయితే ఏదైతే ఉర్ అనేటువంటి నగర ప్రాంతంలో 2000 క్రీస్తుపూర్వం 2100 ప్రాంతంలో ఈ యొక్క వాయుదేవుడి యొక్క ఏదైతే అతని యొక్క పూజార్థము ఒక పెద్ద 4 అంతస్తుల శిఖర దేవాలయము నిర్మించబడింది. దీనికే జిగరుట్ అనేటువంటి పేరు దీనికి ఇవ్వబడింది. ఇది ఏదైతే ఇది ఎంత విస్తారమైనటువంటి ఎంత బృహత్తరమైనటువంటి కట్టడం అంటే మామూలుగా 1500 మంది కార్మికులు రోజుకు 10 గంటలు పనిచేస్తే వాళ్ళు 5 సంవత్సరాల కాలం పడుతుంది ఈ యొక్క శిఖర దేవాలయం నిర్మించడానికి. అంతటి బృహత్తరమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా మొట్టమొదటి 3 అంతస్తులు ఎనామల్ పోతు చేయబడ్డాయి. చివరి అంతస్తు అది పూర్తిగా బంగారు పోతు చేయబడింది చివరి అంతస్తు. కాబట్టి ఆ విధంగా ఎంతో వ్యయం చేసి నాటి రాజులు వాళ్ళు తమ యొక్క ఇష్ట దేవతలకి ఆలయాలను కూడా నిర్మించేవాళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే దేవతలకు వాళ్ళు బలినిచ్చేవాళ్ళు. మొట్టమొదటి నరబలి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత నరబలి పోయి మామూలుగా జంతుబలి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇంకా మనము నాటి అయితే ఇంకా కేవలము ఈయన మానవాకృతిలో ఉండేటువంటి దేవతలను పూజించడమే కాకుండా
ఫాల్కన్ లేక గరుడ పక్షి, తర్వాత ఆవు, వీటిని కూడా కాబట్టి జంతువులను కూడా, తర్వాత ఇంకా సర్పం, వీటిని కూడా వాళ్ళు పూజించేటువంటి ఆచారము. ఆ మాటకు మనం చూస్తే సింధు నాగరికతలో కూడా వాళ్ళు ఈ యొక్క మామూలుగా ఈ యొక్క వృక్షము, తర్వాత ఇంకా సర్పము, వీటి పూజ చేసేవాళ్ళు. ఆ విధంగా మనం రెంటి నాగరికత మధ్య ఈ పోలికను కూడా మనం గమనించవచ్చు. తర్వాత మరొక విషయానికి వస్తే సమాధుల విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క మెసొపొటేమియన్ నాగరికతలో వాళ్ళు మానవులకు పునర్జన్మ ఉంది అనేటువంటి విషయంలో వీళ్ళకి అంతగా నమ్మకం లేదు. అందువల్ల వాళ్ళు ఈజిప్షియన్ నాగరికతలో లాగా వీళ్ళు చనిపోయినటువంటి రాజులు కానీ ఇంకా ఉన్నత కుటుంబీకులు కానీ వాళ్ళు నిర్మించినటువంటి ఏదైతే పిరమిడ్స్ లాగా వీళ్ళు నిర్మించలేదు. అయితే వీళ్ళు కూడా మానవుడు చనిపోయిన తర్వాత కూడా అతడికి కొన్ని అవసరాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మానవుడిని చనిపోయిన తర్వాత శవాన్ని పూడ్చిపెడుతూ ఆ శవంతో పాటు వాళ్ళు వాడినటువంటి ఆభరణములు, పరికరములు, ఆయుధములు, ఇంకా వాళ్ళకి ప్రియమైనటువంటి వస్తువుల్ని వాళ్ళతో ఆ శవంతో పాటు వాళ్ళు పూడ్చిపెట్టేటువంటి ఆచారము ఉంది. అంటే పునర్జన్మపై వాళ్ళకి విశ్వాసం లేదు. అయితే ఇప్పుడు ఆనాటి కాలం నాటి లిపి గురించి కొంత వివరిస్తారా? మెసొపొటేమియన్ నాగరికతలో మొట్టమొదటిగా వచ్చే సుమేరియన్ నాగరికత ఏదైతే 3000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం నుంచి 2400 సంవత్సరం వరకు ఈ సుమేరియన్ నాగరికత అనే పేరు అసలు ఎట్లా వచ్చిందంటే సుమేరియన్ భాష నుండి ఈ యొక్క నాగరికతకు సుమేరియన్ నాగరికత అనేటువంటి పేరు రావడం జరిగింది. అయితే ఈ యొక్క వాళ్ళ యొక్క లిపి అది ఎట్లా ఉండదంటే రెండు భాషలు కలిసినటువంటి లిపిగా ఉంది. అందువల్ల ఈ యొక్క భాషలో త్రికోణములతో కూడినటువంటి లిపిగా ఇది ఏర్పడింది. రెండు భాషల సంలీనం ఉంది కాబట్టి ఆ విధంగా దీన్ని ఏదైతే త్రికోణ లిపి లేక కీల లిపి అనేటువంటి పేరు దీనికి వచ్చింది. కాబట్టి అటువంటి ఈ యొక్క త్రికోణ లిపి లేక కీల లిపిని మెసొపొటేమియన్ నాగరికత ప్రజలు దీన్ని ప్రధానంగా వాళ్ళు లిపిగా వాడటం జరిగింది. అప్పటి సామాన్య ప్రజల జీవన పరిస్థితులు ఎట్లా ఉండేదంటారు? ఈ విషయానికి వచ్చినట్లయితే ఈ మెసొపొటేమియన్ నాగరికత కాలంలో సామాన్య ప్రజల జీవితము అది అయితే కొంతమంది చక్రవర్తులు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకు లగాష్ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి యురుకాగినా అనేటువంటి పరిపాలకుడు, ఆ తర్వాత ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అమోరైట్ వంశస్థుల్లో 6వ వాడైనటువంటి హమ్మురాబి అనేటువంటి చక్రవర్తి, కొంతమంది వాళ్ళు ఈ యొక్క సామాన్య ప్రజానీకము ఇంకా అనాథలు, విధవలు, వీళ్ళకి ఎవరైతే ముఖ్యంగా బడుగు స్థితిలో ఉన్నారో అటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితిని మెరుగుపరచడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు, కొంతమంది మాత్రమే. కానీ మొత్తం మీద మనం చూస్తే నాటి సామాన్య ప్రజానీక పరిస్థితి అది అంతగా సంతోషకరంగా లేదు, అది చాలా దుర్భరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే భరించే వాళ్ళే సామాన్య ప్రజలు సుమేరియన్లు అనే ఒక సామెత కూడా ఉండేదండి. అంటే అట్టడుగున వర్గం వాళ్ళు అనేక బాధల్ని భరించారు అని కూడా రాయబడింది. ముఖ్యంగా వీళ్ళు మామూలుగా వెట్టి చాకిరీ, మనం ఈ వెట్టి చాకిరీ చేయాలి. అదే ఎటువంటి వెట్టి చాకిరీ అంటే మామూలుగా దేవాలయ నిర్మాణంలో, ఆ తర్వాత నగర ప్రాకార నిర్మాణంలో, ఇంకా యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో చేరడానికి, సైన్యంలో చేరడానికి వీళ్ళు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఈ సామాన్య ప్రజానీకము ముఖ్యంగా భూమి లేని వాళ్ళు వీళ్ళ యొక్క స్థితి అది చాలా దుర్భరంగా ఉందని చెప్పాలి. అయితే అందువల్లనే వాళ్ళు వీళ్ళ మీద పన్నులు తర్వాత కౌలు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క వెట్టి చాకిరీ దీని కారణంగా వాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపలేదు. వాళ్ళు చాలామంది పరిపాలకులకు వ్యతిరేకంగా కొంత వాళ్ళ మీద వీళ్ళకి కొంత ఆగ్రహము, నిరసన కూడా వ్యక్తమైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ఇప్పటివరకు మనం సుమేరియా నాగరికత గురించి తెలుసుకున్నాం. అయితే ఈజిప్ట్ నాగరికత చాలా విశిష్టమైన సంస్కృతి ఉంది దానికి అని అంటారు కదా, ఆ సంస్కృతి గురించిన ఆధారాలు ఏమైనా మనకి దొరికాయండి? ఈజిప్షియన్ నాగరికతకు సంబంధించి మనకు లిఖిత ఆధారాలు ఉన్నాయి. అలిఖిత ఆధారాలంటే ముఖ్యంగా ఆనాడు ఈజిప్షియన్ రాజులు, వాళ్ళని ఫరోలు అంటారు, వాళ్ళు నిర్మించినటువంటి పిరమిడ్లు, తర్వాత దేవాలయాలు. ఆ పిరమిడ్లు, దేవాలయాల్లో ముఖ్యంగా గోడల మీద, ఆ సమాధుల గోడల మీద రాజులకు సంబంధించినటువంటి అనేక వివరాలను అక్కడ పొందుపరిచారు. ఉదాహరణకి
ఏ రాజు ఎంతకాలం పరిపాలించాడు, అతని పేరు, అతని పరిపాలనా విషయానికి సంబంధించినటువంటి కొన్ని, అతడు ఏ విధమైనటువంటి బోధనాలు చేశాడు, అతను ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనకు ఈ పిరమిడ్ల యొక్క గోడల మీద కొంత ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఈజిప్షియన్ చరిత్రలో వాళ్ళకు ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కాల వృత్తాంతాన్ని చాలా నిర్దిష్టంగా భద్రపరిచినారు. అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో క్రోనాలజీ అంటాము. ఏ రాజు ఏ వంశము ఎంతకాలం పరిపాలించిన విషయాన్ని మనకు ఈ సమాధుల గోడల మీద ఉన్నటువంటి ఈ విషయాలు తెలియజేస్తాయి. ఆ తర్వాత దేవాలయాల గోడల మీద కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి విధానాలు, మతపరమైన నమ్మకాలను గురించినటువంటి విశేషాలని అక్కడ పొందుపరిచారు. అదేవిధంగా దేవాలయ శాసనాలు అనేకము రచించబడ్డాయి. ఆ దేవాలయ శాసనాల్లో కూడా ఆనాటి వాళ్ళ మత పరిస్థితులు, వాళ్ళ యొక్క మత నమ్మకాల గురించినటువంటి వివరాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా రాజులు జారీ చేసినటువంటి శిలాఫలకాలు కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అప్పటికి ఈజిప్ట్ సంస్కృతిలో ఒక విశిష్టమైన మత సాంప్రదాయాలు కూడా ఉన్నాయని మనకు చరిత్ర చెప్తుంది. అలాంటప్పుడు ఈ మత సాంప్రదాయాలు కానీ, ఈ చనిపోయిన వాళ్ళని ఖననం చేసే పద్ధతి కానీ, లేకపోతే నాటి ఆ సంస్కృతి యొక్క లక్షణాలు, ముఖ్య లక్షణాలు ఏంటంటారు? ప్రధానంగా ఈజిప్ట్ నాగరికతలో రాజు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తాడు. అతడు రాజ్యానికి అధిపతే కాకుండా పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా తన యొక్క నియంత్రణ కింద పెట్టుకుంటాడు. అంతేకాకుండా మత రంగంలో అతడు కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తాడు. ఉదాహరణకి ఈ ఈజిప్షియన్ చక్రవర్తులు, ఫారోలు, వాళ్ళు వారు దేవుని యొక్క ప్రతినిధిగా చెప్పుకుంటారు. వాళ్ళ ప్రధానమైనటువంటి దేవుడు సూర్యుడు, దాన్నే రా అంటారు. ఈజిప్షియన్ ప్రజలు పూజించేటువంటి రా, ఆ తర్వాత ఒసిరిస్, రెండు ముఖ్యమైనటువంటి దేవుళ్ళు వీళ్ళు. అంతేకాకుండా రాజులు భూమి మీద ఈ గరుడ దేవుడి యొక్క ప్రతినిధిగా కూడా ఈ ఫారోలు చెప్పుకుంటారు. ఈ ఫారోలు వాళ్ళ మత నమ్మకాలను చూసినట్లయితే వాళ్ళకి పునర్జన్మ మీద నమ్మకం ఉండేది. అందుకే వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళని అలంకరించి వాళ్ళకు నూనెలు పూసి వాళ్ళని భద్రపరిచేవారు. వాటిని మమ్మీలు అంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారము మనిషి ద్వంద్వ జీవితం గడుపుతాడు. చనిపోయినటువంటి వ్యక్తి భూమి మీద, అటు స్వర్గం మీద కూడా తన జీవనాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఆ చనిపోయినటువంటి వ్యక్తిని భద్రపరిచేటువంటి ఆచారము ఈజిప్షియన్స్లో ఉంది. ఆ చనిపోయినటువంటి వ్యక్తుల్ని భద్రపరిచేటువంటి ఒక ఇల్లే పిరమిడ్. ఇది పిరమిడ్లు ఈ యొక్క ఈజిప్ట్ నాగరికతలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గీజా పిరమిడ్, దాన్ని నిర్మించడంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి కృషి చాలా గణనీయమైనటువంటిది. ఈ పిరమిడ్లలో ముఖ్యంగా చిత్రలేఖనము, తర్వాత ఆ రాజులు పొందుపరిచినటువంటి అనేక సమాచారాలు మనకు లభిస్తాయి. అంతేకాకుండా ఈజిప్షియన్ ప్రజలు ప్రకృతిని కూడా ఆరాధించేవాళ్ళు. ఉదాహరణకి నైల్ నది, తర్వాత వరద దేవుణ్ణి వాళ్ళు పూజించేవాళ్ళు. కాబట్టి ప్రకృతి ఆరాధన అనేటువంటిది కూడా ఈజిప్షియన్ మతంలో ఒక ముఖ్యమైన అంశంగా మనం గమనించాల్సి ఉంటుంది.